మీ పేరేం పేరు? కృష్ణానాయక స్వామి. ఏ ఊరు మీది? చక్రాయపాలెం, బొల్లాపల్లి మండలం. అయితే మీరు ఈ రైతు వ్యవసాయం పైన కదా చేసేది. ఎప్పుడు ఈ సంవత్సరం 4 ఎకరాల మిరతాట వేసా, 2 ఎకరాలు చావ మొక్కల వరకు వేసా, 2 ఎకరాల వరకు చావ మొక్కలు కూడా వేయాలి. అప్పటికి పైన వర్షపాతాలు తగ్గిపోయి ఇట్లా ఈ పరిస్థితిలో మొత్తం ఎండిపోయినాయి. 4 ఎకరాలు మిరతాట వదిలేసా. పత్తి వేసిన కాడి నుంచి కనీసం ఒక తడి వేద్దామన్నా కూడా నాగిలి సాలు వేసి వేస్తాం కదా రైతు యాడిగా ఎప్పుడైనా ప్రతి సంవత్సరం. కనీసం ఆ నాగిలి తడి మీద నీళ్లు కూడా రాక అది వదిలిపెట్టాం. ఇప్పుడు చూస్తుంటే ఈ పరిస్థితి వచ్చింది స్వామి. ఒక ఎకరానికి కనీసం ఒక కింట పత్తి అవ్వటానికి కూడా అవకాశం లేకుండా ఇలాంటి పరిస్థితి అనుభవిస్తున్నాం. నాకు ఇప్పుడు 48 సంవత్సరాల వయసు నుంచి చేస్తున్నాం ఇదే వ్యవసాయం పని. కానీ ఇలాంటి వర్షపాతం లేకపోవడం, కనీసంగా ఇలాంటి కరువు అనేది ఈ సంవత్సరమే చూస్తున్నాను నేను. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మిర్చి ఒక 4 ఎకరాలు వేసా, పత్తి ఒక 4 ఎకరాలు వేసా, ఒక 3 ఎకరాలు కౌలు తీసుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి కరువు ఎక్కువ పడ్డది. 2 సార్లు మందు కొట్టా, నీళ్ల మందు, ఒక 2 సార్లు బలం కట్టలు వేసి ఎరువులు కట్టలు. పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి ఇప్పటికే ఒక 2 లక్షలు అయితే స్వామి. ప్రస్తుతానికి ఏంటంటే ట్రాక్టర్ దుక్కిలు దున్నాలి కదా ఫస్ట్ లో. ఈ ఎద్దు ఎక్సమిల్ అనేది, మందు కొట్టలు అనేది మొత్తం 4 లక్షల దాకా పెట్టుబడి అయింది. ఈ 8 ఎకరాల మీద 2 ఎకరాల పత్తి, 4 ఎకరాల పత్తి, 4 ఎకరాలు మిరతోట కాబట్టి ఒక ఎకరాకి కనీసం పత్తి అయిన అవకాశం ఉంది అని చూస్తుంటే ఒక చెట్టుకి 2-3 కాయల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎటు గాని సమయంలో అనుమతిస్తున్నాం. బోర్లు తెప్పించారా? బోర్లు ఈ సందర్భం ఒక బోర్ వేయించా స్వామి. అది నీళ్లు బళ్ళ కనీసం 800 అడుగు వేసాము. నీళ్ల బళ్ళ ఏదో బుడదగా వచ్చింది. ఆగిపోయిన పరిస్థితిలో ఇక వదిలిపెట్టి ఎటు బతకలేక సావలేక ఇలాంటి పరిస్థితిలో ఒక చెట్టుకి 2-3 కనీసం ఒక పత్తి గొల్లలు వస్తే వాటికి తీస్తున్నాం స్వామి. మీకు దగ్గరలో ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా నీళ్లు రావడానికి? అలాంటి ప్రాజెక్ట్ ఇప్పటికి శాంక్షన్ ఏం కాలా. ఒకసారి మాత్రం ఇట్లా వన భోజనం ఎప్పుడైనా చేస్తుంటారు ఇలాగే కరువు వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో మరి ప్రభుత్వం తరపున చెప్పారు. ఆడు మాత్రం కుంట ఒకటి తవ్వించారు. అది పూర్తి కాలేదనుకుంటా స్వామి.